గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దేవుని యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేడు సమాజాన్ని మనం చూస్తే ప్రియులరా, శాంటాక్లాస్, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ ఎక్కువగా ఈ క్రిస్మస్ సీజన్లో మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్ తాత అనే వ్యక్తి సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక బిషప్ గారు, ఆర్సీఎం బిషప్ గారు. ఈ క్రిస్మస్ ట్రీ కానీ, క్రిస్మస్ ట్రీకి లైటింగ్ లాగడం కానీ, స్టార్ ఇంటిపైన కట్టడం కానీ, లేదా పశువుల పాక వేసి పశువుల పాకపై కట్టడం కానీ, పశువుల పాకలో మరియ తల్లి బొమ్మ, బాలయేసు బొమ్మ ఇవి ఉంచి సమాజానికి సువార్తను ప్రకటించేటువంటి వరవడి కథోలిక విశ్వాసులకు ఉంది. కానీ నాడున్న సమాజాన్ని మనం చూస్తుంటే ఎలా ఉన్నారంటే, అందరూ కూడా, అంటే అన్ని శాఖలకు చెందిన వారు కూడా, అంటే ప్రాటెస్టెంట్స్ సహోదరులు అందరూ కూడా ఈ యొక్క వరవడిని వారు కూడా అలవాటు చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. మీరు విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేస్తున్నారు కథోలికులు అలా అంటూనే క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు, స్టార్ కడుతున్నారు, పశువులు బాగా కడుతున్నారు. బాగుందండి ఏమన్నా? ప్రియ సహోదరులరా, ఈ వరవడి ప్రాటెస్టెంట్ సహోదరులది కాదు, పక్కా ఆర్సీఎం సహోదరులదే ఈ వరవడి అంతా కూడా. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏమంటే మంచి ఎక్కడున్నా తీసుకోవాలండి, చెడు ఎక్కడున్నా విడిచిపెట్టేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. అర్థమైందా? చెయ్యాలి.